హలో! హాయ్ ఫ్రెండ్స్. ఉగాదికి అందరూ బొబ్బట్లు చేసుకుంటారు కదా! పప్పు నానబెట్టే పని లేకుండా ఈసారి ఈజీగా సింపుల్ వేలో ఇట్లా చేసుకోవచ్చు. ఆహ్, స్వీట్ పొటాటోస్ ఉంటాయి కదా! స్వీట్ పొటాటోస్‌ని బాయిల్ చేసుకోవాలనమాట. బాయిల్ చేసుకొని వాటిని పీల్ ఆఫ్ చేసుకున్నాను. పీల్ ఆఫ్ చేసుకొని నేను కొంచెం బెల్లం మెజర్‌మెంట్ అయితే నేను చెప్పలేను. ఎందుకంటే నాకు కావాల్సినట్లుగా తీసుకున్నాను బెల్లం. మీ స్వీట్‌నెస్‌కి తగ్గట్టుగా తీసుకోండి. బెల్లం అంతా బాయిల్ అయిపోయినాక దాంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ వేశాను. ఇలాచీ పౌడర్ వేసుకున్నాక హ్మ్. ఆహ్, కొంచెం సేపటికి నేను స్మాష్ చేసిన స్వీట్ పొటాటో వేసుకున్నాను. చూసాను గదా! ఇలా రావాలి. కొంచెం ఉండగా వచ్చినప్పుడు గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది మొత్తం బాగా కంప్లీట్‌గా చల్లారిపోవాలనమాట. చల్లారిపోయినాక బాల్స్ చేసుకోవాలి. చూసారు కదా! నేను ఇట్లా బాల్స్ చేసుకున్నాను. అలానే మైదా పిండి కూడా మైదా పిండి ఆర్ గోధుమ పిండి ఏదైనా మీ చాయిస్ అనమాట. నాకు గోధుమ పిండి లేదని మైదా పిండి తీసుకున్నాను. సేమ్ మామూలుగా పచ్చిశనగపప్పుతో ఎట్లా చేస్తామో బొబ్బట్టు అట్లానే చేసుకుంటూ నిజంగా వాటికంటే ఇవి ఇంకా టేస్టీగున్నాయి. హెల్తీగా ఉన్నాయన్నమాట. ఆహ్, ఎవరైనా ఈసారి ట్రై చేయాలనుకుంటే ఇట్లా ఒకసారి ట్రై చేసుకోండి. ఎక్కువ ఆహ్, ఆహ్, పని పెట్ ఐ మీన్ శ్రమ లేకుండా ఉండాలంటే. చూసారు కదా! యమ్మీ యమ్మీ బొబ్బట్టనమాట. నేను ఓ పక్క చేస్తూనే ఉన్నాను. మా పిల్లలు తినేసారు. ఓకేనా ఫ్రెండ్స్. బాయ్.